హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 35 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయబోతున్నాను. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్, నడుము లూజ్ వచ్చేసి 30. ఇప్పుడు ఈ బ్లౌజ్ని కటింగ్ చేయడానికి మెజర్మెంట్స్ అయితే ఇలా రాసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్ అనమాట. ఇది బోట్ నెక్ బ్లౌజు శృతి అని చూడండి కస్టమర్ది. ఇప్పుడు ఈ మెజర్మెంట్తో నేను కటింగ్ చేయబోతున్నాను. బాడీ మెజర్మెంట్స్ నేను కుట్టే బ్లౌజెస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, అందుకని ఎక్కువ మంది బాడీ మెజర్మెంటే తీసుకోమంటారు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చేసి 90 సెంటీమీటర్లు తీసుకున్నాను. దీన్ని తడిపి ఆరబెట్టి ఐరన్ కూడా చేసి రెడీగా చేసుకున్నాను. చూడండి, ఇక్కడ క్రాస్ ఉంది. ఈ క్రాస్ని తీసేయాలి కాబట్టి ఈ క్రాస్ ఎంతవరకు ఉందో అదంతా క్లియర్గా తీసేసుకోవాలి. క్రాస్ని ఇక్కడికి ఉంది క్రాస్ అయితే, అందుకని నేను స్ట్రైట్గా లైన్ గీసి ఈ క్రాస్ మాత్రమే తీసేస్తున్నాను. ఈ క్రాస్ కట్ చేసుకోండి. మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోస్ చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ హుక్స్ బ్లౌజ్. ఇదేమో ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి, ఎక్స్ట్రా అనమాట. ఇది మామూలుగా అయితే 1/2 ఇంచే మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి మాత్రం, అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఉంది కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి 15 ఇంచీలకి. యువతల సైడ్ కూడా అదే 15 ఇంచులు మార్క్ చేసుకోండి. ఒక లైన్ గీసిన తర్వాత ఇప్పుడు చూడండి, షోల్డర్ 15 ఉంది కదా, దాంట్లో సగం చేయండి. 7.5 అవుతుంది. 15లో సగము 7.5 అవుతుంది. ఆ 7.5ని ఇలా మార్క్ చేసుకోండి. అదే 7.5 ఇంచుల్ని డౌన్ తీసుకోండి, అంటే ఆర్మ్ డౌన్. ఇప్పుడు ఇక్కడ కూడా కింద వైపు కూడా ఇలా 7.5 ఉందా లేదా చూసుకొని మార్క్ చేసుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 17.5లో సగం, అంటే 35లో సగం 17.5, 17.5లో సగము 8.75 అనమాట. 8.7 వస్తుంది. ఇప్పుడు తర్వాత దీనికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఈ 2 ఇంచులు కాకపోతే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు ఖర్చుకి, మన ఇష్టం. ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులు మార్క్ చేసుకోండి కింద భాగంలో. తర్వాత 1.5 ఇంచ్ నేనైతే వదులుతున్నాను. మీరు ఒకవేళ అంటే ఇంకా కొంచెం లూజ్గా ఉండాలి బ్లౌజు, అంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇంకా కొంచెమైనా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 30 ఇంచెస్ నడుము లూజ్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ మార్క్ చేశాను. 7.5 రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకోండి, మీకు డౌట్ ఉంటే 7.5 రావాలి కరెక్ట్గా. ఒకవేళ మీరు కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు కుట్టినా బాగా సరిపోవాలి అంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టక్ దగ్గర. ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఒక పాయింట్ అటు ఇటు కుట్టినా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అందుకని ఖర్చు దగ్గర కూడా 1/2 ఇంచ్ మార్క్ చేశాను. ఫ్రంట్ పార్ట్ ఇలా మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇటు సైడ్ చూడండి, ఆర్మోల్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి 1 ఇంచ్ అవసరం లేదు, 1/2 ఇంచ్ అయినా చాలు. కాకపోతే ఇంకా ఇది కటింగ్ చేసిన తర్వాత, కుట్టిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట ఆర్మోల్ సైడు. అప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి కొంచెం, అంటే ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా చంక దగ్గర కట్ చేసుకోవాలి, అందుకని నేను ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు 2 ఇంచీలు 4.5 ఇంచీలు మార్క్ చేసిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి 2.5 వదిలేయండి. ఆ 2.5 దగ్గర నుంచి ఇలాగా క్రాస్గా టేప్తోనైనా మార్క్ చేసుకోండి, లేదంటే రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా రౌండ్గా రావాలి షేపు. ఇటు సైడ్ కూడా చూడండి, ఇలాగ వంపు తిరగాలన్నమాట.
ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది పాయింట్ అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ మనం కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్ కాకుండా మనం 1/2 ఇంచ్ పెంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా పెంచి మార్క్ చేసుకోవాలి. నేను పొరపాటు పడినాను, 1/2 ఇంచ్ పెంచలేదు, అవతల ఖర్చు వైపు పెంచాను కాబట్టి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు వెడల్పు పెట్టాను. అంటే కుట్టిన తర్వాత 2.2 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మొత్తం 6.5 ఉండాలి. 6.5 ఉండాలంటే మనం 4 ఇంచులు తీసుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్ 6.5 ఇంచులు ఉండాలి. అలా ఉండాలంటే 4 ఇంచులు లేదా 4.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 4.5 తీసుకున్నాను నేనైతే. ఇటు సైడు 4.5, ఇటు సైడు 4.5 బాక్స్ టైప్ మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. మూల దగ్గర నుంచి ఇలాగా, మూల దగ్గర నుంచి 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. బోట్ షేప్ రావాలి అంటే ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇంకొంచెం షేప్ నీట్గా తీస్తాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, 6.5 కరెక్ట్గా వచ్చింది ఫ్రంట్ నెక్. ఇంతే, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. ఇక కట్ చేయడమే. ఫ్రంట్ పార్ట్ అయితే ఊరికే పైపింగ్ అయితే చేస్తున్నాను నెక్కి. మార్కింగ్ ఎలా ఉంటే అలాగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఆర్మోల్ దగ్గర మీరు షేప్ అయితే తీయకండి, ఎందుకంటే ఇంకా కొంచెం కటింగ్లోకి వెళ్తుంది. 17 ఇంచులు రావాలి ఆర్మోల్ రౌండ్. ఇది వచ్చేసి 8.2 వస్తుంది, అంటే 16.5 వస్తుంది. కటింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. మనం కుట్టిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తాయి. ఆర్మోల్ దగ్గర ఖచ్చితంగా హెచ్చు తగ్గులు వస్తాయండి. మీరు కుట్టేటప్పుడు భయపడకుండా చూడండి, ఎందుకంటే కొత్తలో కుట్టేవాళ్ళు ఇది ఎందుకు ఎక్కువ వచ్చిందని కంగారు పడకుండా చూసి జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇంత కట్ చేయాలన్నమాట. కుట్టిన తర్వాత నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే, అంత కటింగ్ అయితే చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఇప్పుడు తక్కువ చేయడం లేదు. కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలా, మార్కింగ్ ఎలా ఉంటే అలా కట్ చేస్తున్నాను. కుట్టిన తర్వాత ఎలా తక్కువ వస్తుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది కుట్టేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా పాయింట్ మార్క్ పెట్టుకోండి. ఈ ఫ్రంట్ వచ్చేసి చాలా నీట్గా కుదరాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి కటింగు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మీరు కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్కి. ఇప్పుడు చూడండి ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఈ పాయింట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా అవ్వాలంటే మీరు మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ని. చూసారు కదా, ఆర్మోల్ దగ్గర ఒక 2 పాయింట్లు తక్కువ వచ్చింది. అదిగో చూడండి, చూపిస్తున్నాను. అందుకనే మీకు చెప్పింది, కరెక్ట్గా అయితే కటింగ్ చేసుకోకండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్రాస్ తీసేసుకోవాలి. దీన్ని క్రాస్ తీసేసి తర్వాత హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాము. దీన్ని ఇప్పుడు 4 మడతలతో, అంటే ఇప్పుడు 2 మడతలతో ఉంది క్లాత్, 4 మడతలు మడిచి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము. హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5, 1/2 ఇంచ్ ప్లస్ అనమాట, 10 ఇంచెస్. 10 ఇంచెస్ని మార్క్ చేసుకోండి, ఇలాగ లైన్ గీసేయండి. తర్వాత చంక లూజ్ వచ్చేసి 14 ఉండాలి, అంటే 7 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి ఇలాగ డౌన్ చేసుకోండి టేప్ని. ఎక్కడైతే 8.5 వస్తుందో అక్కడికి ఇలా ప్లస్ గుర్తు వస్తుంది చూడండి, ఇలా మార్క్ చేసుకోండి. ఇలాగా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మీరు టేప్ని ఇలా వంచాలన్నమాట. అప్పుడే మీకు పర్ఫెక్ట్ ఆర్మోల్ రౌండ్ అయితే వస్తుంది. ఇలా స్కేల్తో మార్క్ చేసిన తర్వాత దీన్ని కొంచెము ఇలా షేప్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ మార్కింగ్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేసేద్దాము.
చూడండి పర్ఫెక్ట్. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచీలు 5.2 మార్క్ చేశాను. ఇక్కడ చూడండి 5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని 5.75 మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చేతుల లూజ్ ఎంత ఉంటుందో అంత మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా. ఇలాగ హ్యాండ్ మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ మార్కింగ్ మీద మనం కుట్టేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టుకోవాలి. 2 ఇంచీలు ఖర్చు కోసం వదిలేస్తున్నాను. ఇంతేనండి, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం చూడండి ఇదంతా క్లాత్ మిగిలింది. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఖర్చు కోసం, అంటే నడుము పట్టి దగ్గర వస్తుంది కదా ఖర్చు, కుట్టాలి కదా, అందుకని. ఇటు సైడ్ కూడా ఇలా క్రాస్ ఉంది క్లాత్, అందుకోసం మార్క్ చేస్తున్నాను. తర్వాత 15 ఇంచీలు బ్లౌజ్ పొడవు 14.5 కదా, 15 ఇంచీలు మార్క్ చేశాను. ఒక 1/2 ఇంచ్ ఇలాగా మార్క్ చేసుకోండి. 15 ఇంచులు ఇటు సైడ్ కూడా మార్క్ చేసిన తర్వాత ఒక లైన్ గీసేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ లైన్ మార్క్ దగ్గర నుంచి 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఇంచులు షోల్డర్. తర్వాత అదే 7.5 ఇంచులు డౌన్ తీసుకోండి. 7.5 కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. 8.35కి 8.35. సేమ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ లాగే ఉంటుంది, కాకపోతే ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా మార్కింగ్స్ ఉంటాయన్నమాట. 7.5 నడుము లూజ్ 7.5 పెట్టిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. 2 ఇంచులు ఖర్చుకి ఇలా గీసేసేయండి మార్క్ని. ఈ మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ ఉంటే చాలు. బోట్ నెక్కి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్లో 1.2 తీసుకోకండి, 3/4 ఇంచు లేదా 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొలిచి చూపిస్తాను. 8.2 వచ్చింది. మనం కుట్టేది ఇక్కడ కదా, ఇక్కడ కుట్టినప్పుడు ఒక 2 పాయింట్లు వస్తుంది అనమాట, అందుకని 8.2 తీసుకున్నాను. ఇప్పుడు 3 ఇంచులు మార్క్ చేసుకోండి షోల్డర్ వెడల్పు. 3 ఇంచులు ఇలా డౌన్ బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. ఇది బోట్ వస్తుంది అనమాట, బోట్ షేపు. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచీలు ఉంది కదా, దాన్ని ఇలా మార్క్ చేసుకోండి. పైనుంచి కిందకి 11 ఇంచీలు. తర్వాత ఇక్కడ కూడా 11 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎంత ఉందో చూసుకొని ఇటు సైడ్ కింద వైపు కూడా అలాగే 4.5 వచ్చేటట్టే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలాగా మార్క్ చేసేయండి. బ్యాక్ సైడ్ మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కట్ వర్క్ డిజైన్ లాగా రావాలన్నమాట. ఇలాగా డౌన్ వచ్చి రౌండ్ వచ్చి ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ డిజైన్. దీన్ని ఇంకా కొంచెం షేప్ తీయాలి, కుట్టేటప్పుడు తీసుకుంటాను. నేనైతే క్యాన్వాస్ వేయాలి కాబట్టి కట్ చేయడం లేదు. ఇప్పుడు ఊరికే మీకు చూపించడం కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇలాగా క్యాన్వాస్తో నేను కుట్టేస్తాను. ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. పైపింగ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ నెక్ అయితే ఇలా ఉంటుంది, బోట్ నెక్. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. ఇక కట్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ ఎలా ఉంటే అలాగే కట్ చేసుకోండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల వీడియోస్ మరింత ముందుకు వెళ్తాయి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ 35 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు, బోట్ నెక్ బ్లౌజ్ ఎవరికైనా కావాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే వీడియోని చూడండి. ఎవరికైనా ఈ సైజ్ బ్లౌజ్ కావాలి అంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే,
బ్లౌజ్ కటింగ్ అంటే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. ఇక మెయిన్ క్లాత్ మీద కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఒకే వైపు ఉన్నాయి. ఈ లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట, ఒకే వైపు ఉన్నాయి, అందుకోసం క్లాత్ ఎక్కువ పడుతుంది. అంటే ఇవి పైకి తలకిందులు అలా ఉండకుండా నీట్గా ఇలాగే పైకే ఉండేటట్టు కట్ చేసుకోవాలి. అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ పెట్టి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి, లేదా హ్యాండ్స్ పెట్టేసి కట్ చేసుకోండి ఇలాగా. ఈ డిజైన్ అంతా పైకి ఇలాగా వచ్చేటట్టే చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సరిపోతుందా లేదో చూసి జాగ్రత్తగా క్లాత్ సరిపోయేటట్టు ఉంటేనే కట్ చేసుకోండి. చూడండి, నాకైతే ఈ క్లాత్ దండిగా ఉంది, సరిపోతుంది. ఇది హ్యాండ్స్ డిజైన్ వస్తుందండి. హ్యాండ్ డిజైన్ మీకు స్టిచ్చింగ్ పెడతాను. హ్యాండ్స్కి డిజైన్ అయితే ఉంటుంది. ఒక 2 పాయింట్లు దూరంగానే కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చినా మనకు కటింగ్లోకి అంటే మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ చేశాను కదా, దీన్ని స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్. అలాగే స్లీవ్స్ స్టిచ్చింగ్ సపరేట్ పెడతాను, అది కూడా చూడండి కావాలి అంటే.